ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు ప్రతినిధులు ఇక్కడికి చేరుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినా దానికి శాశ్వత ముగింపు కార్డు మాత్రం అంత సులువుగా పడేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని పూర్తిగా ఆపడం కోసం అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఖాలిబాఫ్, విదేశాంగ మంత్రి ఆర్చా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పాక్ చేరుకుంది. ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాక్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలని అత్యంత కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటే నేడు జరిగే చర్చలే కీలకమని పాక్ పీఎం షరీఫ్ అన్నారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమని పేర్కొన్నారు. చర్చలు జరిగితే అంతా సవ్యంగా సాగుతుందని, లేదంటే సర్వనాశనం అవుతుందని అర్థం వచ్చేలా మేక్ ఆర్ బ్రేక్ అని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ లో ఈ చర్చలు ప్రారంభమవుతాయని, ఇందులో అమెరికా ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనున్నారని షరీఫ్ తెలిపారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం పాకిస్తాన్కే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. తన అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలకు సిద్దమైనందుకు ఇరు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి చర్చలు విజయవంతమవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రజలు ప్రార్థనలు చేయాలని షరీఫ్ కోరారు. ఇటీవల అమెరికా ఇరాన్ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలోనే ట్రంప్ 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. పాక్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా ఇస్లామాబాద్ వేదికగా నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. తమతో ఆటలాడొద్దని టెహ్రాన్ కు వాషింగ్టన్ తాజాగా గట్టి హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పూర్తి స్థాయిలో అనుమతించకపోవడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. పాక్ లో చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులకు మునిపెన్నడూ వినియోగించినంత శక్తివంతమైన ఆయుధాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు అసలు జరుగుతాయో లేదోనని యావత్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. శాంతి చర్చల వేళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఖాలిబాఫ్ ఎక్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ లో కాల్పుల విరమణ, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే 2 షరతులు అమలైతేనే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ షరతులు ఉన్నాయని తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అన్ని షరతులకు అమెరికా కట్టుబడి ఉంటేనే యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుపుతామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖేయ్ కూడా స్పష్టం చేశారు. లెబనాన్ పై దాడులు ఆగకపోతే చర్చలు జరగవని ఐఆర్జీసీకి సన్నిహితంగా ఉండే తస్కిమ్ వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయంటూ ఇరాన్ సాయుధ బలగాల ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు హార్మూజ్ ను ఇరాన్ పూర్తిగా తెరవకపోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్మూజ్ గుండా చమురు రవాణాను ఇరాన్ అనుమతించడం లేదు. ఇది ఎంత మాత్రమూ సరికాదు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్ధమని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన పునరుద్ధరణ అంటూ ఆయన పెట్టిన మరో పోస్టు కూడా కలకలం సృష్టించింది. ఇస్లామాబాద్ లో చర్చలు విఫలమైతే ఇరాన్పై తదుపరి చేపట్టబోయే భీకర దాడుల్ని ఉద్దేశించి నర్మగర్భంగా ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తుంది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అత్యుత్తమ ముందడుగు సామగ్రిగా మందు గుండు సామగ్రి, శక్తివంతమైన ఆయుధాలను మేం నౌకల్లో లోడ్ చేస్తున్నాం. గతంలో ఉపయోగించిన వాటికంటే ఇవి మెరుగైనవని న్యూయార్క్ పోస్టుతో ముఖాముఖిలో ట్రంప్ పేర్కొన్నారు.
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడినా దానికి శాశ్వత ముగింపు కార్డు మాత్రం అంత సులువుగా పడేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని పూర్తిగా ఆపడం కోసం అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి ఆర్చా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పాక్ చేరుకుంది. ఇప్పటికే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జైడీ వాన్స్ పాక్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలను అత్యంత కీలకమైనవిగా చెప్పుకొచ్చారు. ఈ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం పాకిస్తాన్కే కాకుండా మొత్తం ముస్లిం ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. తన అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలకు సిద్దమైనందుకు ఇరు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి చర్చలు విజయవంతం అవ్వడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ప్రజలు ప్రార్థనలు చేయాలని షరీఫ్ కోరారు. ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలోనే ట్రంప్ 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమించారు. పాక్ మధ్యవర్తిత్వం వహిస్తుండగా ఇస్లామాబాద్ వేదికగా నేడు శాంతి చర్చలు జరగనున్నాయి. తమతో ఆటలాడొద్దని టెహ్రాన్కు వాషింగ్టన్ తాజాగా గట్టి హెచ్చరిక జారీ చేసింది. హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల్ని పూర్తి స్థాయిలో అనుమతించకపోవడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. పాక్లో చర్చలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులకు మునిపెన్నడూ వినియోగించినంత శక్తివంతమైన ఆయుధాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నానంటూ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు అస్సలు జరుగుతాయో లేదోనని యావత్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. శాంతి చర్చల వేళ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ ఎక్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణ, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల అనే 2 షరతులు అమలైతేనే చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ షరతులు ఉన్నాయని తెలిపారు. కాల్పుల విరమణకు సంబంధించి అన్ని షరతులకు అమెరికా కట్టుబడి ఉంటేనే యుద్దం ముగింపు దిశగా చర్చలు జరుగుతాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖేయి కూడా స్పష్టం చేశారు. లెబనాన్పై దాడులు ఆగకపోతే చర్చలు జరగవని ఐఆర్జీసీకి సన్నిహితంగా ఉండే తస్నీం వార్తా సంస్థ పేర్కొంది. మరోవైపు తమ వేళ్లు ఇంకా ట్రిగర్ మీద ఉన్నాయంటూ ఇరాన్ సాయుధ బలగాల ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు హార్ముజ్ ను ఇరాన్ పూర్తిగా తెరవకపోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హార్ముజ్ గుండా చమురు రవాణాను ఇరాన్ అనుమతించడం లేదు. ఇది ఎంత మాత్రం సరికాదు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్ధమని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన పునరుద్ధరణ అంటూ ఆయన పెట్టిన మరో పోస్టు కూడా కలకలం సృష్టించింది. ఇస్లామాబాద్ లో చర్చలు విఫలమైతే ఇరాన్పై తదుపరి చేపట్టబోయే భీకర దాడిని ఉద్దేశించే నర్మగర్భంగా ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అత్యుత్తమ ముందడుగు మందుగుండు సామాగ్రి, శక్తివంతమైన ఆయుధాలను మేము నౌకల్లో లోడ్ చేస్తున్నాం. గతంలో ఉపయోగించిన వాటి కంటే ఇవి మెరుగైనవని న్యూయార్క్ పోస్టుతో ముఖాముఖిలో ట్రంప్ పేర్కొన్నారు.